హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? ఈరోజు రాగి పిండి ప్రోటీన్గా, ఇంకా హై ప్రోటీన్గా పిల్లలకి ఇచ్చినా కానీ హెల్తీగా ఎలా ఇంట్లో ప్రిపేర్ చేయాలో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. నేను రాగులను తెచ్చుకొని కడిగి ఎండపోసుకున్నానండి. 1 kg రాగులకి 100 grams పూల్ మకానీని వేడి చేసి మిక్సీ వేసుకున్నాను. ఇట్లా ఫైన్ పౌడర్గా మిక్సీ వేసి పెట్టుకున్నాను. అలానే ఓట్స్ని కూడా వేడి చేసి ఇట్లానే ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకొని పెట్టుకున్నాను. 1 kg రాగులకి 100 grams పూన్ మకానీ, ఇది వచ్చేసి పావు కేజీ సరిపోతుంది. ఓట్స్ 100 grams బాదం పప్పుని వేడి చేసుకొని మిక్సీ వేసుకున్నాను, ఎందుకంటే చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి ఇట్లా. తర్వాత మస్క్ మిలన్ సీడ్స్ 100 grams, పంకిన్ సీడ్స్ 100 grams, వాటర్ మిలన్ సీడ్స్ 100 grams అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ 100 grams. వీటన్నిటిని కూడా ఒక్క స్పూన్ గీ వేసుకొని వేడి చేసి ఆరిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా వేసుకొని పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి, ఫ్లాక్స్ సీడ్స్ని కూడా ఒక 100 grams తీసుకొని వాటిని కూడా వేడి చేసుకొని కొంచెం వాటి గింజలు వెచ్చబడిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా అప్పుడు ఆరోమా వచ్చినాక ఆఫ్ చేసి అవి కూడా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ మిక్సీ వేసుకొని ఈ పౌడర్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. దగ్గర వచ్చేసి మనకి మస్క్ మిలను, పంకిన్, వాటర్ మిలను, సన్ఫ్లవరు ఇవే 4 కనిపిస్తున్నాయి. బాదము 5, ఫ్లాక్స్ సీడ్స్ 6. తర్వాత వచ్చేసి మనకి పూల్ మకానీ ఉంది కదా అండ్ ఓట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 8 ఐటమ్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను రాగులు, తెల్ల జొన్నలు, సజ్జలు 1 kg తీసుకున్నాను. ఈ 3 kgs 3 కలిపి కడిగి ఎండపెట్టుకున్నానండి. విడిగా ఒక క్యాన్లో ఉన్నది ఉట్టి రాగులండి. ఆ ఉట్టి రాగులను కూడా విడిగా 1 kg పట్టించుకున్నాను. అది రాగి ముద్దకైతే యూజ్ అవుతుంది అనేసి. ఈ రాగి పిండి చేయించుకొని పక్కన పెట్టుకున్నా కదండి, 3 కలిపి ఆ రాగులు, తెల్ల జొన్నలు, సజ్జలు కలిపిన పిండిని మనం చేసుకున్న 8 రకాలు పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఒక స్టోరేజ్ బాక్స్లో ప్యాక్ చేసుకొని కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలనుకున్నది ఒక విడిగా పెట్టుకొని రోజుకు 1 స్పూన్ జావ కాసి ఇస్తే పాలతో బెల్లం వేసి చాలా హెల్తీ ఫుడ్ అండి. చాలా రిచ్ హెల్తీ అండి, ప్రోటీన్ అండి చాలా. ఇది యూజ్ చేయండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.